యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేనైతే కాగ్నిజెంట్ టెక్నికల్ అసైన్మెంట్ గురించి అయితే చెప్తున్నాను. సో మనకి కాగ్నిజెంట్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ మే 5 నుండి స్టార్ట్ అయింది కదా. సో కమ్యూనికేషన్ మనకి ఇందులో కమ్యూనికేషన్ అసెస్మెంట్, యాప్టిట్యూడ్ అసెస్మెంట్ అయితే అయిపోయాయి. సో మనకి నెక్స్ట్ రౌండ్ వచ్చేసి టెక్నికల్ అసెస్మెంట్. సో టెక్నికల్ అసెస్మెంట్ అనేది 12th కండక్ట్ చేస్తున్నారు. సో that's why I'm going to tell you about technical assessment in this video. So before going to this video, if anyone not subscribed to my channel, please subscribe and click the bell icon also. Then only you will receive my videos in the form of notification. And like and share this video. If you have any doubts related to anything, please comment in comment box. I will definitely reply for your comment. So మనకి కాగ్నిజెంట్ కమ్యూనికేషన్ అసెస్మెంట్, యాప్టిట్యూడ్ అసెస్మెంట్ అయిపోయింది కదా. సో యాప్టిట్యూడ్ అసెస్మెంట్ ఎవరైతే క్లియర్ చేశారో టెక్నికల్ రౌండ్ అసెస్మెంట్ మెయిల్ అయితే వస్తుంది వాళ్ళకి. సో ఈ టెక్నికల్ అసెస్మెంట్ అనేది May 12th అనమాట. సో మనం ఈ టెక్నికల్ అసెస్మెంట్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఏమేమి రావచ్చు అనేది చెప్పుకుందాం ఈ వీడియోలో. సో మనకి ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు మన క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3 అని 3 ఆప్షన్స్ ఉంటాయి. సో అవి టెక్నికల్ రౌండ్కి సంబంధించినవి అనమాట. సో ఈ క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3 అంటే ఏంటంటే వాటిలో పర్టికులర్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ ఏంటి? సో క్లస్టర్ 1కి సంబంధించిన వాళ్ళు జావా, ANSI SQL, HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ క్లస్టర్ 2కి సంబంధించిన వాళ్ళకి పైథాన్, SQL అండ్ క్లౌడ్ ఫండమెంటల్స్ ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. క్లస్టర్ 3కి వచ్చేసి C#, SQL, HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఈ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈచ్ క్లస్టర్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుందో మనం అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ క్లస్టర్ 1 వచ్చేసి జావా ఫుల్ స్టాక్. సో జావా ఫుల్ స్టాక్ సంబంధించిన రోల్ అనమాట ఇది. సో దాంట్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్ డ్యూరేషన్ వచ్చేసి 120 minutes. ఫస్ట్ వన్ వచ్చేసి జావా ప్రోగ్రామింగ్. జావా ప్రోగ్రామింగ్లో మనకి 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీడియం క్వశ్చన్ ఒకటి, ఈజీ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అండ్ SQL 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్, మీడియం క్వశ్చన్. HTML, CSS, జావా స్క్రిప్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్ ఉంటుంది అనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు లాస్ట్లో చెప్తాను. ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్ పేజ్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. PDF లాస్ట్లో ఉంటుంది. సో ఐ విల్ షో యూ ఇన్ లాస్ట్. ఫస్ట్ అయితే మనం ఇది చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ క్లస్టర్ 1. సో క్లస్టర్ 1లో జావా ప్రోగ్రామింగ్లో మనకు క్వశ్చన్స్ రిలేటెడ్ వచ్చేసి సార్టింగ్, స్ట్రింగ్ మ్యానిపులేషన్ అండ్ అరే కలెక్షన్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ MySQL డేటాబేస్ సంబంధించిన MySQL అనమాట. MySQLలో డేటా క్వరీ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా డెఫినేషన్ అండ్ TCL అలాగా జాయింట్స్ ఇవన్నీ అయితే SQLకి సంబంధించినవి అనమాట. సో మనకి క్లస్టర్ 2కి సంబంధించి వచ్చేసి ఇవి కూడా 3 క్వశ్చన్స్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైం డ్యూరేషన్ వచ్చేసి ప్రతిదానికి ఒకటేనమాట. సో 120 minutes అయితే ఉంటుంది. సో బట్ లాంగ్వేజెస్ అయితే మారుతుంటాయి. మీరు పెట్టిన దాని ప్రకారంగా లాంగ్వేజెస్ వస్తాయి. ఒకవేళ మీరు పర్టికులర్ క్లస్టర్ పెట్టకపోతే ఆల్ క్యాండిడేట్స్ విల్ బి అసెస్డ్ బేస్డ్ ఆన్ స్కిల్ క్లస్టర్ 1 డిఫాల్ట్. సో ఒకవేళ మీరు క్లస్టర్ పెట్టకపోతే క్లస్టర్ 1 అనేది డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. సో అప్పుడు మీరు జావాకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు క్లస్టర్ ఆప్షన్గా పెట్టుకుని ఉంటే పర్టికులర్ క్లస్టర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్లస్టర్ అయితే వస్తుంది. సో పైథాన్కి సంబంధించింది వచ్చేసి పైథాన్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఈజీ, అనదర్ వన్ ఈజ్ మీడియం. అండ్ 2 SQL క్వశ్చన్స్, క్లౌడ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఇవి MCQ క్వశ్చన్స్ అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్కి సంబంధించి MCQ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఇవి 10 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్ 3, సెక్షన్ 3 వచ్చేసి క్లస్టర్ 3 విచ్ ఈస్ CS అండ్ ఫుల్ స్టాక్. దీనికి 3 క్వశ్చన్స్ ఉంటాయి. 2 CS, 2 SQL, 1 HTML, CSS, జావా స్క్రిప్ట్ కోడ్ ఒకటైతే ఉంటుంది విచ్ ఈజ్ ఈజీ. సో ఇవైతే మనకి క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3కి సంబంధించినవి. ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం అనమాట. సో ఈ PDF నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరైతే వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ క్వశ్చన్ లింక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వెన్ యూ క్లిక్ దిస్ పర్టికులర్ లింక్ యూ విల్ రీడైరెక్టెడ్ టు పర్టికులర్ పేజ్ వాట్ ఎవర్ దే. సో నేనైతే ఆ లింక్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ పెట్టాను.
సో ఇవి క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ నుండి మొత్తం చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్స్ అన్ని. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలితే ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సి లాంగ్వేజ్ కావాల్సిన వాళ్ళకి ఇక్కడ సి ఉంది, జావా అండ్ పైథాన్ కూడా ఉన్నాయి. పైథాన్ క్లిక్ చేస్తే మీకు పైథాన్ కోడ్ అయితే కింద వస్తుంది, అండ్ జావా క్లిక్ చేస్తే జావా కోడ్ అయితే వస్తుంది. ఇది ప్రపంచ వాళ్ళు 2025లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో ఆ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేశారనమాట. సో ఇది ప్రపంచకి సంబంధించింది. సో యూ కెన్ ఈజీలీ యాక్సెస్ త్రూ ద లింక్ దట్ ఐ ప్రొవైడెడ్ ఇన్ పీడిఎఫ్. అండ్ నెక్స్ట్ లింక్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవన్నమాట, ఈ క్వశ్చన్స్ మొత్తం 150 ఉంటాయి. సో మీరైతే వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు ఇవి కూడా. ఆ లింక్ అయితే పీడిఎఫ్లో అది కూడా పెట్టాను. సో అనదర్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇది. సో ఇది యాక్చువల్గా ఎస్క్యూఎల్లో క్వశ్చన్స్ పర్టికులర్గా ప్రపంచంలో గట్రా ఉండవు. సో అందుకని నేను ఆన్లైన్ స్టడీ ఫర్ యూ వెబ్సైట్లోకి వెళ్ళి సో ఏవైతే క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తారో ఆ అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ఈ క్వశ్చన్స్ ప్రీవియస్గా ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. సో యూ కెన్ సీ ది క్వశ్చన్స్. ఇది HTML CSS జావాస్క్రిప్ట్కి సంబంధించిన క్వశ్చన్. సో ఫ్రంట్ అండ్ సిమ్యులేటర్ అని ఉంటుంది. మనకి యాక్చువల్గా వెబ్ పేజ్ అనేది లెఫ్ట్ సైడ్లో ఎలా ఉంటాయో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని రౌండ్స్ ఉన్నాయో అదే ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అవుతాయి. ఫ్రంట్ అండ్కి సంబంధించింది ఒకటి, అండ్ ఒకవేళ మనం పైథాన్ సెలెక్ట్ చేసుకుంటే పైథాన్కి సంబంధించింది ఒకటి, అండ్ క్లౌడ్కి సంబంధించింది ఒకటి, అండ్ అనదర్ వన్ వచ్చేసి SQL సంబంధించింది ఒకటి. అలాగా 3 ఆప్షన్స్ అయితే వస్తాయి దీన్ని క్లిక్ చేసిన వెంటనే. సో రైట్ సైడ్ అయితే మనం ఈ రైట్ సైడ్ పార్ట్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ పార్ట్లో మనం అయితే కోడ్ అయితే రాయాలి. సో ఇక్కడ ఇది HTML క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది SQL బేస్డ్ క్వశ్చన్ అనమాట. SQL బేస్డ్ క్వశ్చన్ వచ్చేసి మనం జస్ట్ క్వైరీ రాస్తే చాలు. అంటే ఇనిషియల్గా డిఫైన్ చేయక్కర్లేదు, పర్టికులర్గా ఇనిషియలైజ్ చేస్తాం కదా, ఐడి నేము ఇవైతే ఇనిషియలైజ్ చేయక్కర్లేదు అనుకుంటున్నాను నేనైతే. సో అవి ఒకవేళ ఫస్ట్ ట్రై చేసేటప్పుడు ఇనిషియలైజ్ చేయకుండా మీరు క్వైరీ అయితే రాయండి. ఒకవేళ అవ్వకపోతే తర్వాత ఇనిషియలైజ్ చేయండి. సో అది బెటర్. సో నేనైతే ఇనిషియలైజ్ చేయక్కర్లేదు అని నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ప్రోగ్రామింగ్ రిలేటెడ్ క్వశ్చన్. సో పైథాన్ సి ఇలా ఉన్నాయి కదా, సో ప్రోగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. సో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ లింక్ ద్వారా. సో నేనైతే ఇవే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. సో డైరెక్ట్ ఇవే రావు, కానీ ప్యాటర్న్ అయితే ఎలా ఉంటుందని మీకు చెప్తున్నాను. డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఇలా రావు. సో క్వశ్చన్స్ అయితే చేంజ్ అవుతాయి, బట్ ప్యాటర్న్ అయితే ఒకేలాగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి క్వశ్చన్స్ చూస్తే ఈజీగా అర్థమవుద్ది. సో ఇలాగ ఎక్కడ దాకా ఉన్నాయో మనం. సో ఎలా అయితే నాకు తెలిసి 30 to 40 క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి. సో యూ క్యాన్ ఈజీలీ గో త్రూ దట్ లింక్స్ వాట్ ఎవర్ గివెన్ దేర్. సో ఇక్కడ నేను SQL కోడ్ ఒకటి పెట్టాను, ఒక SQL కోడ్కి సంబంధించి చెప్తాను. సో ఇక్కడ నేను SQL ఫోటో అయితే కనబడుతుంది అనుకుంటున్నాను. సో SQL కోడ్ వచ్చేసి మన క్వశ్చన్ ఇస్తాడు. ఇలాగా క్వశ్చన్ ఇచ్చేసి ఇందులో ఏమన్నా డిస్ప్లే యూజర్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలా డిస్ప్లే చేయమన్నాడు కదా. మనం జస్ట్ డైరెక్ట్ క్వైరీ సెలెక్ట్ క్వైరీ నుండి రాస్తే చాలన్నమాట. మనం స్టార్టింగ్ నుండి ఇనిషియలైజ్ చేయక్కర్లేదు. అంటే సో మనం స్టార్టింగ్ నుండి క్రియేట్ చేస్తాం. ఎలాగంటే క్రియేట్ టేబుల్ అనేటి ఐడి నేము ఇవన్నీ ఇస్తాం కదా, ప్రైమరీ కీ అని చెప్పి అవన్నీ ఇవ్వక్కర్లేదు అనుకుంటున్నాను నేనైతే. సో ఇక్కడ క్వశ్చన్ అయితే మీరు చూసుకోవచ్చు, డైరెక్ట్ సెలెక్ట్ ఆప్షన్ నుండి రాస్తారు ఇక్కడ కోడ్. సో అలా మీరు ఒకవేళ ChatGPT కట్ట యూజ్ చేస్తున్నట్టయితే అలా డైరెక్ట్గా అడగండి. సో వితౌట్ క్రియేట్ టేబుల్ డైరెక్ట్ గివ్ ఫ్రమ్ ది సెలెక్ట్ క్వైరీ. సో అదైతే ChatGPT అయితే మ్యాక్సిమం ఇచ్చేస్తుంది అలాగైతే. సో మీకు మామూలుగా పైథాన్ సి జావా దొరికేస్తాయి, కానీ SQL కొంచెం ఇబ్బంది పడతారు, అండ్ HTML కూడా. సో మ్యాక్సిమం క్లస్టర్ 2 వాళ్ళకి ఈజీ అనమాట, ఎందుకంటే పైథాన్ SQL అంతే. బట్ క్లస్టర్ 3 క్లస్టర్ 1 వాళ్ళకి అయితే వెబ్ పేజ్ అయితే డిజైన్ చేయాలి, అది కొంచెం కాంప్లెక్స్ అయిపోద్ది అనమాట. సో HTML CSS జావాస్క్రిప్ట్ ఉంది కాబట్టి ఒక వెబ్ పేజ్ అయితే బిల్డ్ చేయాలి, అందులో మ్యాక్సిమం ఎర్రర్స్ వస్తాయి. సో అది కొంచెం కష్టం. బట్ ఏదైతే పైథాన్ ఇది ఉందో క్లౌడ్ ఫండమెంటల్స్, ఇది వెరీ ఈజీ అనమాట.
క్లౌడ్ ఎంసీక్యూస్ కాబట్టి ఆప్షన్స్ ఆల్రెడీ ఆడిస్తాడు. సో మనం ఆప్షన్స్ బట్టి పెట్టాలి. అండ్ ఎస్క్యూఎల్ వచ్చేసి అన్నిటికీ ఎస్క్యూఎల్ కామన్. సో ఎలాగో ఎస్క్యూఎల్ కామన్ కాబట్టి ఇంకా ఇది ఎలాగో రాయాలి. సో పైథాన్ అందరికీ మ్యాక్సిమం చాలా మందికి వచ్చి కాబట్టి పైథాన్ ఈజీ, అందుకని క్లస్టర్ 2 ఈజ్ వెరీ ఈజియెస్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. ఇఫ్ ఎనీ వన్ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు దిస్ వీడియో కమెంట్ చేయండి కమెంట్లో. మీకు ఇంకా ఏమన్నా అదే లింక్స్ ఏమన్నా కావాలితే కమెంట్లో కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను పెడతాను. సో నాకైతే మ్యాక్సిమం ఇది సరిపోద్ది అనిపిస్తుంది. And if you are not subscribed to my channel, please subscribe it and click the bell icon also. Thank you.